హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. ఆదిశక్తి త్వమసి కాళీ ముండమాళాధారిణి త్వమసి తారా ముండహారా వికట సంకటహారిణి త్రిపుర సుందర్యాదీకా త్వం షోడశి పరమేశ్వరి సకల మంగళమూర్తిరసి జగదంబికే భువనేశ్వరి త్వమసి మాతః ఖడ్గహస్త చిన్నమస్తా భగవతి త్వమసి త్రిపురా భైరవి మాతస్త్వమసి ధూమావతి మాతారసి భగలాముఖి త్వాం దుష్ట బుద్ధి వినాశిని త్వామసి మాతాంగి త్వామసి కమలాత్మికాంబుజవాసిని దశ మహావిద్య స్వరూప సకల భువి బహు సిద్ధిదా మూర్తి భేదా దేవభేదో వస్తుతో నహితే విదా భేదభావం బుద్ధితో మమ దూరమేషాణయా సత్వరం ప్రేమ దేహి పాదాంబుజే స్వేణవరం యాచేవరం. కాళి, తార, త్రిపుర సుందరి అనగా షోడశి బాలా త్రిపుర సుందరి, నాలుగవది భువనేశ్వరి, చిన్నమస్త, త్రిపుర భైరవి, ధూమావతి, భగలాముఖి, మాతంగి, కమలాత్మిక. ఈ స్తోత్రం 10 శక్తి రూపాలని కలిపి చేసిన మహిమాన్విత గేయము. శక్తి ఆరాధనలో దశమా విద్యలు ప్రముఖమైనవి. ఆ 10 దేవతల్లో మూర్తి భేదము, దేవతా భేదం కనిపించిన వస్తుతః తత్వంలో భేదం లేదు. అంతా ఆద్యశక్తి స్వరూపమే. ఒకే శక్తి యొక్క విభిన్న అభివ్యక్తీకరణాలు అవి. అందుకే భేదభావాన్ని దూరం చేయమని దూరమాపనాయా ఆ ఆదిశక్తిని ప్రార్థించారు. వీటి ఉపాసనా పద్ధతులను వివిధ తాంత్రిక గ్రంథాలలో విశేషంగా విస్తరించాయి. ఈ దేవతా రూపాలు, మంత్రాలు, ఉపాసనలు, విధానాలు శివ ప్రోక్తంగా ఋషితుల్యులైన ఉపాసకులు వర్ణించి ఉన్నారు. వాటిని అనుసరిస్తూ మనం ఋషి ఛందస్సు చెప్పుకుంటూ మంత్ర విధులు గావిస్తూ ఉన్నాం. ఆవశ్యకతను అనుసరించి వివిధ రూపములతో మూర్తి భేదము మరియు గుణభేదముతో మనకు దర్శనం ఇస్తున్నప్పటికీ ఇవన్నీ ఆది పరాశక్తి యొక్క మూల రూపములే, వివిధ రూపములే. అక్కడ ఏం చెప్పబడుతుంది? అభివ్యక్తీకరణ అనగా అక్కడ అవసరాన్ని అనుసరించి వ్యక్తీకరింపబడిన రూపములే తప్ప ఆది పరాశక్తి ఒక్కటే అని చెప్పడం ఈ స్తోత్రం యొక్క భావం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సకల శక్తులను మనం అవగతం చేసుకుని దేవతను దేవతగా, శ్రీమాతగా, మాతృమూర్తిగా భావన చేస్తూ ముందుకు సాగితే ఎటువంటి అపాయములు లేకుండా సకలములకు ఉపాయములు దొరికి మన జీవితం చాలా సునాయాసంగా, సున్నితంగా సాగిపోవడానికి దశమా విద్యలు ఒక పెద్ద పడవ వలె భావన చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితం పొంది మీ జీవితాలను మీరే నిర్మించుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మాలను, రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.